సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్కుంట నరసారెడ్డికి వ్యతిరేకంగా గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నాయకులు మీడియా సమావేశానికి హాజరయ్యారు. టీపీసీసీ కార్యదర్శి నాయని యాదగిరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కాంగ్రెస్ వర్గపోరుపై టీపీసీసీ అధికార ప్రతినిధి మీడియా సమావేశం. ముఖ్యంగా చెప్పాలంటే మరి 2023లో నీకు ఎన్ని ఓట్లు పడ్డాయి, డిపాజిట్ గల్లంతైంది. ఆ రోజు 2023లో బీజేపీ నాయకులతోటి కుమ్మక్కై నువ్వు బీజేపీకి అమ్ముడు పోయినావు. అందువలనే డిపాజిట్ గల్లంతైంది మన కాంగ్రెస్ పార్టీకి. అంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే సమయంలో ఈ గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ గల్లంత అయిందంటే మన కాంగ్రెస్ పార్టీ మరి పరిస్థితి, మరి నీ యొక్క పరిస్థితి, నువ్వు అమ్ముడు పోయిన విధానమా? ఒక్కసారి పత్రికా సోదరులు, మీడియా సోదరులు, ప్రజలందరూ గమనించాలి. ఈ రోజు అంటుడు మనోళ్ళు అంటుడు బండారు శ్రీకాంతరావు హరీష్ రావు కోవట్ అంటుడు, ఆయన ఎంబడి తిరిగే నాయకులు కోవట్ అంటుడు. అయ్యా మరి నువ్వు కోవట, మేము కోవట? బండారు శ్రీకాంతరావు అనే వ్యక్తి ఎప్పుడు కూడా ఇతర పార్టీలకు అమ్ముడు పోలే. ఆయన వచ్చినా రాకున్నా కాంగ్రెస్ పార్టీని పట్టుకుని వేసిండు. ఆయన మీద దాడులు చేయించినావు. ఆ రోజు మేమే ఆయన విషయంలో తొందరపడ్డాం. నీకు నచ్చకపోతే ఓతిరి ఉంటుంది, నీకు నచ్చితే ఓతిరి ఉంటుంది. నువ్వు పార్టీని భ్రష్టు పట్టిస్తున్నావు. గజ్వేల్ నియోజకవర్గంలో 2023 తర్వాత 2024లో పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో మరి ఆ రోజు మైనంపల్లి హనుమంతన్న గారు కూడా మరి అభ్యర్థిని ప్రకటించక ముందుకు మరి కొండే సురేఖక్క మరి జిల్లా మంత్రిగా ఉంది. మరి ఆమె హనుమంతన్న గారు అందరికి వచ్చి గజ్వేల్ నియోజకవర్గంలో కానీ మరి సిద్దిపేట తుపాకే నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రచారం చేశారు. మరి ప్రచారం చేసిన తర్వాత కూడా నీలమది గారికి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మరి నీలమది గారు మరి ఎన్నికల ప్రచారం భాగంగా మరి నామినేషన్లు వేసే భాగంలో మరి బహిరంగ సభలు చేసే భాగంలో కూడా మరి ఆయన ద్వారా వచ్చిన డబ్బులను కూడా మరి పక్కన పెట్టి నాయకులతో ఖర్చు పెట్టించినావు. అయ్యా మరి పార్టీ నుంచి డబ్బులు వస్తలేవు, మరి పార్లమెంట్ అభ్యర్థి డబ్బులు ఇస్తలేడు, మరి మీరే పెట్టుకోవాలి. రేపు వచ్చేటి స్థానిక ఎన్నికల్లో మీరు సర్పంచులు కావాలన్నా, జడ్పీటీసీలు కావాలన్నా, మీరు ఎంపీటీసీలు కావాలన్నా కూడా మీరే భరించుకోవాలి, మీరే గెలిపించుకోవాలి అన్నారు. వచ్చిన డబ్బులు పక్క పెట్టుకుంటూ మనం మీటింగ్లు చెప్తుండు. నీలం మందన డబ్బులు ఇస్తే సరిపోక మేము డబ్బులు కలేసుకొని, మేము డబ్బులు పోగేసుకొని మేము ప్రచారం చేసినాం అని చెప్తున్నావు. అయ్యా నువ్వు పెట్టలే, నువ్వు ఒక గ్రామంలో కూడా ప్రచారం చేయలేదు అనుకుంటావు. అంతకుముందు వచ్చినప్పుడేమో హనుమంతరావు గుర్తులేదా? హనుమంతరావు ఒక నాయకుడు, ఒక శక్తి. ఆయన గతంలో టీడీపీలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా చేసిండు. ఇప్పుడు కూడా ఆయనకు ఉమ్మడి జిల్లాలో ఆయనకు అభిమానులు ఉన్నారు. పార్టీలు ఏదైనా ఆయనకు అభిమానంతో పనిచేసే నాయకులు ఉన్నారు. ఇవాళ గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న క్యాడర్ మీకు ఎక్కడ లేదండి. సిద్దిపేట ఉమ్మడి జిల్లాలో ఎక్కడ లేదు. ఈ రోజు మంచిగా మనం అందరం కలిసి పనిచేస్తే స్థానిక ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తామని నేను తెలియజేస్తున్నాను. ఈరోజు చూస్తున్నారు, రేపు రాబో ఎన్నికల్లో మీరు నాకు అవకాశం ఇస్తే, మనం వచ్చిన మా ఇన్ఛార్జ్ చెప్తుండ్రు, నాకు అవకాశం ఇస్తే నేను చెప్పిన వరకు పదవులు ఇస్తే 9 మండలాల నుంచి 6 మండలాలు గెలిపిస్తా అంటుండు. అయ్యా ఇంకెంతమంది పేరాలు పెడతావు, ఇంకెంతమందికి అమ్ముడు పోతావు? నువ్వు చేస్తుంటే ఇలా పార్టీ నాశనమైంది. నిన్ను అసలు నియోజకవర్గ ఇన్ఛార్జి నుంచి తరిమి కొట్టాలని, తొలగించాలని నేను మీ ద్వారా అధిష్టానానికి మేము డిమాండ్ చేస్తున్నాం. జై కాంగ్రెస్! మీరు ఘోరాతి ఘోరంగా తిట్టే వ్యక్తులు ఇలా వెంబడేసుకొని తిరుగుతున్నావు. ఇదేనా కాంగ్రెస్ పార్టీని బతికించడం అంటే? హార్నిషాలు పనిచేసి నేను 2014లో కౌన్సిలర్గా పోటీ చేసిన, మా భార్య పోటీ చేసింది. కాంగ్రెస్ పార్టీ పక్షాన సీఎం గారు కేసీఆర్ పోటీ చేస్తున్నారని చెప్పి మరి మన పార్టీ నుంచి ఈ బాధ భరించలేక మరి అప్పటి యాదరెడ్డి గారు పార్టీని ఇచ్చి టీఆర్ఎస్ పార్టీలో పోతే పోటీ చేసే నాయకుడు లేడు.
మేము మా నాయకులందరం కలిసి రేపు పోటీ పెట్టిన విషయంతో ఒక్కొక్క దగ్గర పోటీ పెట్టినాం. వాళ్ళ ఇంటి ట్యాక్సులు పెట్టినాం. మా భార్య దగ్గర పోటీ చేసింది, నేను దగ్గర పోటీ చేసిన. ఆస్తులు అమ్ముకుని పోటీ చేసినాం, నష్టపోయినాం. అదే 2020లో కూడా పోటీ చేసినాం. పోటీ చేసిన నాదు లేడు. నువ్వు తిరిగితే ఓట్లు వేసే పరిస్థితి లేదని చెప్పారు జనాలు, ప్రజలు. అయ్యా కానీ నర్సారెడ్డి తీసుకురా, ఓట్లు వేసినట్టు కూడా వేయడు అని చెప్పిన సందర్భాలని వాళ్ళ భార్య మొన్న ఎన్నికల వాళ్ళ భార్య ప్రచారం చేస్తుంటే కొందరు ప్రజలు చెప్పారు, అయ్యా ఇంకా మళ్ళీ వచ్చినారు, అబ్బా దొరసాని మీ పటేల్కి మేము ఓటు వేయాలా, మళ్ళీ అమ్ముడు మనిషికి మేము ఓటు వేయాలా అని ప్రజలు వాళ్ళ భార్యతోటి అన్న సందర్భాలని. అది గుర్తుకు రావడం లేదా? కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత నీకు లేదా? ఇలా పరిస్థితి ఏంటి? ఇలా డబ్బులకు అమ్ముకుంటున్నావు, ఏ పదవి అమ్ముకుంటున్నావు? మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. దమ్ముంటే వస్తావా? గజ్వేల్ ఇందిరా పార్క్ చేరసగాడికి దమ్ముంటే రా, మేము వస్తాం. నువ్వు ఎవరి దగ్గర ఎన్ని డబ్బులు తీసుకున్నావు, ఎవరి దగ్గర ఎన్ని డబ్బులు వసూలు చేసినావు? మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. నువ్వు ప్రమాణం చేస్తున్నట్టున్నావు, నువ్వు ప్రమాణం చేస్తావు, దేవుణ్ణి విగ్రహాలు కూడా నువ్వు ఎత్తుకొని పోతావు. అటువంటి మనిషి నువ్వు. నీ ప్రమాణాలు ఎవరు నమ్మడు. దమ్ముంటే బహిరంగ వేదిక పెడదాం, ఇందిరా పార్క్ కూడా బహిరంగ చర్చ పెడదాం. బహిరంగ చర్చ పెట్టి నిరూపిద్దాం నువ్వు ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేసినావు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఆధారాలతో సహా ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇన్ఛార్జి మీనాక్షి నటరాజేంద్ర గారికి మేము ఫిర్యాదు చేస్తాం. నీ మీద అందరికీ నీ మీద ఫిర్యాదు చేస్తాం. ఇవాళ చెప్తున్నావు మేము పోటీ చేసి ఓడిపోయి ఆస్తులు అమ్ముకుంటే మమ్మల్ని పక్కన పెట్టి 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీలో సంపాదించుకుని పందికొక్కులకు సంపాదించుకునే వ్యక్తులను నీ పక్కన పెట్టుకుని జల్సాలు చేస్తున్నావు. ఇదేనా న్యాయం? ఇదేనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చే విలువ? ఇలా హనుమంతన గారు ఇలా కాంగ్రెస్ పార్టీ బతికించడానికి సిద్దిపేట జిల్లాలో తిరుగుతుండు. ఫస్ట్ నువ్వే తీసుకొచ్చినావు కదా, గజ్వేల్ నియోజకవర్గం తిప్పినావు కదా, కొలువురు తిప్పినావు, డబుల్ బెడ్రూమ్ తిప్పినావు, సిద్దిపేట పోతే ర్యాలీలో పాల్గొందని చెప్పినావు. తదుపరి ఆయన వస్తేనేమో పోవద్దని చెప్తావు. ఒక్కసారి తిరిగి దాన్ని నేను ఏం చేసినా, ఏ కార్యకర్త నాకు ఏం చేసిండో అనేది తిరిగి చూసుకో. నేను భయపడేటోని కాదు. ఆ రోజు ఎప్పుడు కూడా నేను టీఆర్ఎస్ 10 ఏళ్ళు ఉన్నా కానీ ఇక్కడ కదలలేము. మేము ఎప్పుడు హరీష్ రావు మీటింగ్కి వచ్చినా మేము పోలీస్ స్టేషన్ లేనే వాళ్ళ కానీ ఎప్పుడు కూడా మేము ఇది కాలేదు. ఆ రోజు కూడా మీరు ఎట్లా రారు పార్టీల కానీ మాట్లాడితే ఐడి చేసినా మేము టీఆర్ఎస్లో పోలే, మేమున్నాం అందులోనే కాంగ్రెస్. నాకు ఏ పదవి వద్దని చెప్పిన నేను నర్సారెడ్డికి, నేను దేనికి పోటీ అని చెప్పిన. కార్యకర్త చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఇయ్యన్నా నాకు వద్దని చెప్పిన. లేదు భాస్కర్ రెడ్డి అంటోడు చాలా సీనియరు, ఆయనకి తొక్కాలంటే నువ్వు ఉండాలని చెప్పి నన్ను మార్కెట్ కమిటీకి తయారు చేసినావు. కాశీలో చెప్పినావు, నేను లేను. అవిశ్వాసంలో తూప్రాన్ మున్సిపల్ వాళ్ళు కాశీకి పోతే కాశీలో చెప్పినావు ఒక దేవుని దగ్గర. నువ్వు ఇవాళ తూప్రాన్ వాళ్ళు ఉన్న సాక్ష్యం. మళ్ళా నా నర్సన్న నీకు మార్కెట్ కమిటీ డిక్లేర్ చేసినాను. అన్నా నేను ఏది వద్దని చెప్పినా, నేను ఎలక్షన్కు నిలబడనా, నామినేట్ పోస్ట్ వద్దు, పార్టీ బలోపేతం కావాలని చెప్పినా కానీ నాకు పదవి కావాలని నర్సారెడ్డితో ఎన్నో నేను ఇచ్చేయాలి చెప్పినాక, లేదు నువ్వు భాస్కర్ రెడ్డి నిజేయాలంటే నువ్వు ఉండాలి అక్కడ తూఫాన్లా, 2 మేజర్ అవి నువ్వు చూసుకుంటావు కాబట్టి నేను నీకు ఇస్తున్నా. నేను కానీ ఇస్తున్నా అని చెప్పి రేపు ఇంకా జరిగితే నేను ఇనా అని చెప్పినా. నేను ఇస్తా అంటుంటే కరెక్ట్ చెప్పు, ఇయ్య అంటే నాకు వద్దు, నేను ప్రస్తుతం చూద్దానా, నాకు ఇప్పుడు కూడా వద్దు. మార్కెట్ కమిటీ కాదు, నేను ఒక ఎంపీటీసీనయ్యా, సర్పంచ్నయ్యా, ఏదయ్యా అని చెప్పిన. లేదు మళ్ళన్నా నువ్వు ఉండు, భాస్కర్ గారిని తొక్కాలంటే నువ్వు ఉండాలని చెప్పి నన్ను తయారు చేసి ఇస్తా అని చెప్పి, లేదు ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మధ్యలో ఈయనకు ఒక ఆయన ఉన్నాడు ఇక్కడనే, ఈ వర్గాల మండలంలో ఉంటాడు, వచ్చి లేదు అన్న బాగా ఇబ్బందులు ఉన్నాడు, ఎట్లా ఇయ్యాలంటే నా దగ్గర అయితే డబ్బులు లేవు, మళ్ళీ ఇప్పుడు పరిస్థితి ఇచ్చేటట్టయితే నేను లేను, నా దగ్గర ఇక్కడ భూమి ఉంది చేసుకోమని అని చెప్పి ఇక్కడ భూమి చేసినా నేను నర్సారెడ్డికి. ఇక్కడ భూమి చేసి రోజు ఇయ్యాలా రేపు వస్తుంది, ఏదో దగ్గరకు వచ్చేసింది అందరి గురించి. ఈ రోజు నాకు ఇచ్చిన విలువ నువ్వు అదేనా అని అడుగుతున్నా నేను. నువ్వు అమ్ముడు పోతావు, ఎవరికి అమ్ముడు పోవు? కేసీఆర్ అమ్ముడు పోలేదా? బీజేపీకి అమ్ముడు పోయిన వాళ్ళు నీకు ఫోన్ చేసి నీకు మాట్లాడియాక నువ్వు దాన్ని నిరూపించుకోలేదని చెప్తున్నా నేను.
ఇంకా దానికంటే ఈతలో కోవట్టు ఇప్పుడు కోవట్టు ఇప్పుడు మేము కోవట్లం కాదు. మేము కోవట్లం అయితే గజ్వేల్ ఇది ఉండకపోతుండే. మేము ఒక ధైర్యంగా ఒక సాహసంగా పార్టీ కట్టుబడితోటి మేమున్నాం. నువ్వు లేవని ఇవాళ కూడా పార్టీ క్రమశిక్షణ కార్యకర్తలమే ఉన్నాం మేము. ఒక ఇదిగా మండల నువ్వు లేవని చెప్తున్నా. దేనికి లేవన్న సమాధానం చెప్పమన్నా చెప్తా నేను. నువ్వు ఏడొస్తావోరా గజ్వేల్ చివరస్తలైనా సరే ఏడైనా సరే నేను రెడీ. నాకు ఎవరు అవసరం లేదు. నేను తప్పు చేయలే కాబట్టి నేను భయపడాను. ఏ పెద్ద మనిషి దగ్గర పిలిచినా నేను వస్తా. లేదు అని చెప్పి నాకు న్యాయం జరిగేంత వరకు నేను ఊకోను. ఈ రోజు స్టార్టింగ్ అయింది నర్సారెడ్డి. నాది ఏం చేస్తావు? నాకు న్యాయం చేయి. నా డబ్బులు ఇస్తావా, నాకు పదవి ఇస్తావా? తీసుకొని ఇక్కడ కూర్చుంటే కాదు. నేను తిడతా, కోపం వచ్చినా నట్లా తిట్టిండు. కానీ ఈ రోజు నీకు స్టార్ట్ అయింది. నాకు తెలుసు ఏంది. గజ్వేల్లో నువ్వు నేను కూర్చుందాం. 4 పెద్దలు లేరా గజ్వేల్లో? 4 పెద్ద మనుషుల్లో పిలుచుకుందాం. మండలికి ఒకరిని పిలుచుకుందాం. మండలికి 2 పిలుచుకుందాం. నీకు నచ్చిన వాళ్ళని మీరు మండలిలో 2 నేను పిలుచుకరా, నేను ఒక్కరినే వస్తాను. అరే 9 నెలలు నువ్వు లేవు పార్టీ కార్యక్రమాల్లో అయితే ఆపలే కదా మేము. మరి అది నీకేమో నువ్వు ఎన్నడు పెట్టినావు? ఎవరికి పెట్టినావు? నువ్వు ఏ మండల్లో పెట్టినావు? నువ్వు డబ్బు ఎవరికి ఇచ్చినావు? ఏ ఖర్చు పెట్టినావు? నీకు వచ్చినాయి పెట్టినావు. నువ్వు చేతి నుంచి రూపాయి పెట్టలే. మాకు రావు బేరాలు, నీకు వస్తాయి బేరాలు. ఇవాళ ఇప్పటిచ్చిన అనుకుంటా 10 లక్షలు అభివృద్ధికి కాదు, పార్టీకి కట్టుబడి ఉన్నాం. పార్టీకి పనిచేస్తాం, ఇంకా కూడా పనిచేస్తాం. పార్టీకి కష్టపడే పనిచేస్తాం. నువ్వు ఒక డీసీసీ ఉండంగానే నాదేదో తీసేస్తాం. నువ్వేంది తీసేసేది? అందరు మండల్లో కూర్చొని చేసిర్రు, నువ్వు ఒకటి చేస్తే కాదు కదా. అట్లా కూడా చెప్పినాం. మండల్ అంతా చెప్పని అన్నారు. ఏకతాటి మనోరాబాద్ మండలి చెప్పారు మల్లారెడ్డికి ఏమని. అట్లా కూడా కూర్చున్నా పెట్టినావు. రేపు చెప్తాను పోయినావు. అదే రోజు చెప్పాను మండల్ మొత్తం 300 మంది కార్యకర్తలు నేను జమ చేసి మండల్లో కూర్చుంటా పెట్టినా. ఇవ్వరన్న ఒక్కరోజు ఒక్కరు లేచి కూడా నువ్వు మల్లారెడ్డికి ఇవ్వమని చెప్పలే కదా. ఇవాళ నా పెళ్ళాం నేను 2 ఎలక్షన్లో నీకు కష్టం చేసినాం. మొన్న గడప గడప తిరిగితే కూడా మా భార్య మొత్తం ప్రతి విలేజ్ తిరిగినాం మా మండల్లో. ఎలా చెప్తావు? లేవు శ్రీను, లేవు భాస్కర్. మరి ఆ రోజు ఎక్కడ పోయింది నీకు అది? ఇవాళ అందరికీ ఇన్ఛార్జి చెప్తుండే ఆయన. అందరూ నాతోటే ఉన్నారు. ఎవరున్నారు? ఏ మండల ప్రెసిడెంట్ ఉండు, ఏ టౌన్ ప్రెసిడెంట్ ఉండు, నీ ఎంబడి. నేను భయపడే మల్లారెడ్డిని కాదు, గుర్తుంచుకో నర్సారెడ్డి. ఈ విషయం రేపు అంబేద్కర్ కాడ రేపైనా ఎవరితోట నా మిత్రులతో ఫోన్ చేసినా, నీ ఫోన్ చేసినా నేను లేపుతా. ఇదే సమాధానం చెప్తా. నువ్వు టైం ఎక్కువ అవసరం లేదంటే కూడా రేపు మీడియా మిత్రులు అందరికీ కూడా అన్నలకు కూడా చెప్తున్నా. రేపు అంబేద్కర్ దగ్గర కూర్చోమని నేను కూర్చోనికి రెడీ ఉన్నా. విమానం తింటా, ఇట్లా తింటావు విమానం? సాక్ష్యం లేదా? ఇప్పుడు నేను మీడియా ముందట నేను విమానం తిన్నా అంటే దాన్ని అయిపోతుందా? ఆడుకోవట్టు లేవు. పార్టీకి కష్టపడ్డాం, శ్రమోడ్చినాం, లక్ష్యాలు పెట్టినాం. ఈరోజు ఆవేదన ఉంది కాబట్టి చెప్తున్నా. అందరికీ ఇట్లా చేయకు, పార్టీ ఖరాబ్ అవుతుంది. కార్యకర్తలను కాపాడుకోమని ఏ పార్టీలు అయినా చెప్తారు. కాంగ్రెస్ కాదు, ఏ పార్టీలు అయినా చెప్తారు. 4 రోజులే మొత్తం దూరం లేపాలి. యాదవ్ నారాయణ 2 మీటింగ్లు పెగ్నాపూర్కి వెళ్ళి అంబేద్కర్ చౌరస్తా వారు ర్యాలీ వచ్చేవారు కల్లా కథం అయిపోయి మన బేరం కుదిరిపికే. అది చెయ్యకు. నువ్వు అనుకుంటావు గజ్వేల్లో నేను లేకపోతే అని కాదు, చాలా మంది ఉన్నారు చేసేవాళ్ళు. ఆ గజ్వేల్కి వస్తాడే దగ్గర కూడా బేరమే మాట్లాడి. ఈయన ఒక ఆయన గజ్వేల్కి వస్తా అన్నాడు, ఆడ బేరం కుదరలే. మళ్ళా నేను మాట్లాడేది అన్ని కూడా ప్రతి ఒక్క దానికి నేను ఛాలెంజ్ చేసేది చూపిస్తాను. అర్థం ఇవాళ నీకు రాదు టికెట్ అని చెప్పినావు, నువ్వు అని ఎంబడేసుకొని తిరుగుతున్నావు. ఇదే సాజిద్ బామాజులో రాగానే అన్న యాదన్న నేను పట్టుకొని అంటే నేను యాదన్న పట్టుకొని ఇక అయ్యో అన్నేటు ఆయన ఇక మా తీసేడు అయితే మొత్తం కానీ ఇక చెడ్డలు వచ్చినాయి. ఇక ఆయన పట్టుకొని ఇక ఏడిస్తే ఇక చేస్తే మరే అన్న కాల్చే అందరం ఏడిస్తే ఇక 7 వంగానే ఆయనతో కూర్చున్నాం. ఇంక రానే రాదాన్ని ఇలా నువ్వు మార్కెట్ చైర్మన్ ఇస్తా అని చెప్పబడుతుంది. ఎట్లా ఉంటుంది చెప్పు? న్యాయము ధర్మం అనే కొద్దిగానన్నా పనిచేయి. కోలా కంపెనీలా నువ్వు పిలిస్తేనే రావాలా? నేను కాంగ్రెస్ పార్టీ కాదా? నేను పోయినా ఎట్లా వస్తావు అని చెప్పి పోలీసు వాళ్ళకి చెప్తావు. నేను కాంగ్రెస్ కాదా? నేనేమన్నా ఉగ్రవాదినా? బార్డర్ మీద పాకిస్తాన్కి వెళ్ళి వచ్చినా? నేను
డిఎస్పీకి చెప్తావు ఆయన ఎట్లా వచ్చిండని, ఎస్పీకి చెప్తావు ఆయన నేను కాంగ్రెస్ వాడిని కాదా? నా ఏరియాలో బార్డర్ నీది, బార్డర్ ఎవరు అనుకోవాలి, నేను తీసేయడం అనుకోవాలి, మునుగో కాలకలని నువ్వు కాదు కదా, నువ్వు కాన్ఫరెన్స్ పెద్ద మనిషి కదా, నువ్వు నన్ను విలువకుండా మల్లారెడ్డి ఎట్లా ఎందుకు రాని ఉంటావు? నేను కాంగ్రెస్ వాడినే కదా. రేవంత్ అన్న షాల్ వేసినా మంచిగా పోయినా కలిసినా, నిన్ను కాదన్న రోజు 2 సార్లు సీఎంను కలిసిన, నీ తోటి పోకపోతే 2 సార్లు సీఎంను కలిసిన, కానీ నీతోటి ఉన్న రోజు సీఎం అయితే కలవలేదు. ఒక్కసారి ఏడపాయ దగ్గర కలిసిన మొన్ననే మంచిగా 2 నిమిషాలు మా ఏం మల్లారెడ్డి మంచిగున్నా సీఎం గెలవక ముందు కాలకాలు మొత్తం దింపిన అన్న రేవంత్ అన్నాను మంచిగా కూర్చున్నా, అప్డేట్ అయిపించిండు. ఒక్కరోజు గిన్నెల మీటింగ్ పెట్టే లేదు ఏమో ఇక్కడ, అరే మేం చేసినాం మందిని, ఇంతమందిని తోలుకొస్తావు, రేపు ఏం చేస్తావు, నీకు ఎంతమందిని అన్నా సరే అన్న, నీకు తక్కువైతే పేరు మాకు కూడా తక్కువనే అనుకున్నాం, కానీ ఈరోజు మాకు తక్కువైతే నీకు పెరుగుతుంది పేరు, కానీ నీ పేరు పెరగాలని చేసినాం మేము. చెప్పిన ఆ రోజు మీ దగ్గర కూడా రికార్డు ఉంటుందన్న, 4 టైర్లు 4 దిక్కులా పోతే కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చుంటా అని చెప్పిన మీటింగ్లో, రేవంత్ గారు మీటింగ్లో. కానీ ఎప్పుడు నాయన యాదగిరి మాట్లాడతాడు అంతేగాని నువ్వెన్నడైతే నువ్వు టార్గెట్ చేసి అయితే ఎన్నడూ మాట్లాడలే కదా. మేము మాట్లాడినాము, ఇవాళ అదే సీఎం గెలిస్తే మా పరిస్థితి ఏంటి బిడ్డ, నా టైర్లు పోతాయని అనుకుంటుండే కదా. అయినా చెప్పినాం ధైర్యంగా, ఈ రోజు కూడా ధైర్యంగానే చెప్తాం. అవతల పార్టీకి ఎదురు ఇయ్యడానికి ఎప్పుడు నీ లెక్కల కాదు, మేము కష్టపడి తిరిగినాం, కష్టపడ్డాం, అన్ని రకాల సేవలు చేసినాం. అయ్యో రాయకి బయ్యారం దాకా పోదామంటే ఇప్పుడే టైం ఉంది మా చేయి చెప్తావా పడుతుంది, అది కాదు. పార్టీకి కష్టపడేది ఉంటేనే పని చేయి, లేకపోతే ఇంకోళ్ళు వస్తారు. చెప్పింది విన్నారు. మరి ముఖ్యంగా చెప్పాలంటే మరి గతంలో చూసుకుంటే 2009లో నేను నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక తెలుగుదేశం పార్టీలో మంచిగా ఉన్నత స్థానంలో ఉండి మరి తెలుగుదేశం పార్టీని విడిచి మరి నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి వారి ప్రోత్బలంతో నేను కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. మరి ఆ రోజు మరి నర్సారెడ్డి గారిని నమ్ముకొని నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన, మరి ఆయనకు మొన్నటి వరకు కూడా వెన్నంటి ఉన్నాం, వెన్నంటి ఆయన ఎక్కడున్నా కూడా ఆయనకు తోడుగా చేదోడు వాదోడు ఉండి పనిచేసినాం. ముఖ్యంగా చెప్పాలంటే 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి మరి నర్సారెడ్డి గారు పోటీ చేయడం జరిగింది. ఆ రోజు మరి పోటీ చేసే సమయంలో వారి భార్యతోటి సహా మరి మా భార్య కానీ, మా మల్లన్న భార్య కానీ, మా మిత్రులు మా మురుగరాజు భార్య కానీ, మరి ఇంకొందరు మహిళలు మా మిత్రుడు శ్రీధర్ వాళ్ళ భార్య కానీ, కొందరు మా మిత్రుల భార్యలు కూడా వారి భార్యతో ఆయన భార్యతోటి ప్రచారంలో పాల్గొన్న దాఖలాలున్నాయి. ప్రచారం చేయడం జరిగింది, రాత్రి మాలు కష్టపడడం జరిగింది. కానీ ఆ రోజు ఇదే నర్సారెడ్డి గారు 2014లో మరి ఆ విషయము మాకు ఆ రోజు తెలియదు, మొన్నటి వరకు కూడా తెలియదు. మొన్ననే టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన ఒక వ్యక్తి మరి మాకు ముందునే చెప్పడం జరిగింది, ఎంపీ అభ్యర్థి వచ్చినప్పుడే నువ్వు ప్రచారంలో పాల్గొన్నావు తప్ప ఒక్కరోజు కూడా ఏ గ్రామాల్లో పర్యటించలేదు. మేము నాయకులము సొంతంగా డబ్బులు వేసుకొని మేము గెలుపు కూడా కృషి చేసినాం. మరి ఈ రోజు చెప్తున్నావు, ఆ రోజు కష్టపడే నాయకుడు నువ్వు ఫోన్ బంద్ చేసుకొని నెలల కొద్దీ పారిపోయినప్పుడు మేము పార్టీ కొరకు ఆనిషన్ పనిచేసినాం. రేవంత్ అనే తెలుసు, నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా తొలగిస్తా అంటే నేను నియోజకవర్గంలో ముఖ్య నాయకులం అందరం పోయి నర్సాలకు జిల్లా అధ్యక్ష ఉంచాలి అని చెప్పి మేము డిమాండ్ చేసినాం. రేవంత్ అన్న తీసేస్తా అని చెప్పిండు, ఆయన ఫోన్ బంద్ పెట్టుకుంటున్నాడు, ఆయనే మనిషి, ఆయనే పార్టీ పనిచేస్తాడా అని ఈ విధంగా మాట్లాడిండు రేవంత్ అన్న. నీ గుర్తులేదనుకో, అటువంటి వ్యక్తి కొరకు మేము 6 నిమిషాలు పనిచేసినాం. ఈ రోజు నీ ఎంబడి నీ పక్కన ఉన్న వ్యక్తులు ఎవరు, ఏ సమావేశంలో కూడా నీ గతంలో ఉన్న వ్యక్తులు ఎవరు, ఈ రోజు ఉన్న వ్యక్తులు ఎవరు,